స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి కదండి. ఈ ఇంట్లో ఇది ఇక్కడ ఉండొచ్చా, ఇక్కడ పెడితే ఏమన్నా అవుతుందేమో, మా వాళ్ళు ఇక్కడ పెట్టకూడదు అన్నారు, కానీ వీళ్ళు ఇక్కడ పెట్టచ్చు అన్నారు, మరి అది చేయొచ్చా, చేస్తే ఎలాంటి వైపరీత్యాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఎన్నో సందేహాలు, ముఖ్యంగా ధర్మ సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి. సో వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే మనం ఈ కార్యక్రమం ద్వారా చేసుకుందామండి. మరి వీటన్నిటి గురించి మనకి చక్కగా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏదన్నా కూడా ధనం మూలం ఇదం జగత్ అంటారు. ప్రతిదీ ధనమే మనకి కారణమవుతుంది. ఏ పని చేయాలన్నా కూడా మనిషి నిద్రపోనివ్వకుండా చేస్తుంది. మనిషిని అంతకంత హత్య చేసన్నా కూడా ఆ ధనాన్ని రప్పించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు, ఆ పనులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే మెయిన్ ధనం అనేసరికి అమ్మవారితో మనం రిలేట్ చేసుకుంటాం. వారాల్లో చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు ప్రత్యేకంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే అసలు ఏం చేస్తే మనకి అమ్మవారు ప్రసన్నంతో ధన లాభాలు కలుగుతాయి, ధనవృద్ధి జరుగుతుందంటారు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనము అనేటువంటిది లక్ష్మీదేవితో ముడిపెడతాం. కానీ ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే కేవలం ధనం ఒకటే కాదు లక్ష్మీదేవి అంటే. మనకి అష్టలక్ష్ములు ఉన్నారు. ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలాగా అష్టలక్ష్ములు ఉన్నారు. ఐశ్వర్యలక్ష్మి ఇట్లా ఉన్నారు. కాకపోతే మనందరికీ ఏంటంటే ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా మీరు అన్నట్టుగా మనకి ధనమే కనిపిస్తుంది కాబట్టి అట్లా అనుకుంటాం. అయితే ఫస్ట్ మీకు ధనం రావాలి అంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ధనాన్ని గౌరవించాలి. గుర్తుపెట్టుకోండి. రెస్పెక్ట్ ఇస్తేనే ఏదైనా మన దగ్గరికి వస్తుందండి. మనిషికి రెస్పెక్ట్ ఇవ్వదు మన దగ్గర రాడు, ఫోన్ చేసినా సరే వాడికి అసలు రెస్పెక్ట్ ఇవ్వడం. అలాంటప్పుడు లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెస్పెక్ట్ ఇవ్వడం అంటే చాలామంది ఏమనుకుంటారు, దాచిపెట్టేసుకోవడం, లేకపోతే లోబిగా తయారవడం, నోట్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటా అవి దాచుకుని పెట్టుకుంటుంటాను. అలా అది కాదు. యాక్చువల్గా ధనం యొక్క వాల్యూ తెలుసుకోవడం. రెస్పెక్ట్ అంటే ఏంటంటే దాని వాల్యూ మీకు తెలియాలి ఫస్ట్. దాని వాల్యూ తెలియడమే కానీ లోబిగా ఉండడం కాదు, అసలు ఎవరికి రూపాయి పెట్టకుండా ఉండడం కాదు. దాని యొక్క ఎనర్జీ తెలుసుకొని దాన్ని వినియోగించడం తెలుసుకోగలగాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మనం ఎప్పుడు కూడా ధనం ఎప్పుడు కూడా ధర్మంతో ముడిపడి ఉంది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని నమః. ఇప్పుడు మీరు చూడండి, ధర్మము అనే పదానికి చాలామంది ఏమనుకుంటారంటే అబ్బాయి ఇవాళ రేపు ఎవరు ధర్మాలు పాటిస్తారు, ఇదంతా కలియుగం కదా, ధర్మంగా ఉంటే రోజులు లేవనుకుంటారు. కానీ అందరికీ ధర్మం కావాలనే విషయం చాలామంది తెలియదు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు రోజు ఒక దగ్గర టిఫిన్ చేస్తున్నారు అనుకోండి, వాడు ధర్మబద్ధంగా మంచి క్వాలిటీ ఇస్తున్నాడు, అప్పుడు మీరు అక్కడికి వెళ్తారా? ధర్మంగా ఇవ్వకపోయిన వాడి దగ్గరికి వెళ్తారా? ఇచ్చిన వాడి దగ్గరికి. క్వాలిటీ ఈజ్ ధర్మం. వాడి ధర్మం ఏంటంటే మంచి వాటిని వాడుతూ క్వాలిటీ ఇవ్వడం, మంచి క్వాంటిటీ ఇవ్వడం ఈజ్ ధర్మం. అంతే కదా? అది మీరు ఇప్పుడు ఒక దగ్గర జాబ్ చేస్తున్నారు, ఒక వెళ్ళి వాళ్ళు ధర్మబద్ధంగా 1వ తేదీ వాళ్ళు శాలరీ చేస్తారండి అని వాడి దగ్గరికి వెళ్తామా? లేకపోతే ఎప్పుడో వేస్తాడండి శాలరీ, ఇప్పుడు ధర్మం లేకపోయినా సరే ఇవాళ రేపు ధర్మం ఎవరు పాటిస్తున్నాడు, వాడు పాటించట్లేదని వెళ్తామా? లేదు, ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తాం. అంటే ఏమిటి? ధర్మం అనేటువంటిది మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిని ధర్మబద్ధంగా చేయడం, సిస్టమేటిక్గా ఒక పర్ఫెక్ట్గా చేయడం ఇస్ ధర్మం. మనం చేసేది మనం తప్పకుండా దానిలో మళ్ళీ మనకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినట్టుగా నీ ధర్మం క్షాత్ర ధర్మం. నువ్వు ఇప్పుడన్నీ ఇలాంటివి ఏవి ఆలోచించకూడదు. నేను వీళ్ళని చంపితే ఏమవుతుంది, వీళ్ళని అసలు చంపొచ్చా, ఈ నెత్తుడు కూడా నాకు అవసరమా, దీనికంటే నేను అడుక్కొని తినడం బెస్ట్, ఇట్లాంటివన్నీ పెట్టుకోకూడదు. నీ ధర్మం ఏంటో నువ్వు పాటించాలి. అది ఖచ్చితంగా మీకు రాజ్యాన్ని, ధనాన్ని, కీర్తిని అన్నీ ఇస్తుంది ఆ ధర్మమే. మొట్టమొదటిగా మీకు ధనం రావాలంటే ధర్మాన్ని పట్టుకోవాలి. ఇది చాలామందికి రుచించకపోవచ్చు, ఇవాళ రేపు ఎవరు ధర్మం పాటిస్తారు అని అనుకోవచ్చు. కానీ ధర్మం పాటించే వ్యక్తి చాలా సాటిస్ఫైగా ఉంటాడు. చాలామంది మనశ్శాంతి లేదు, మనశ్శాంతి కావాలంటారు చూసారా? అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదంటుంటారు చూసారా? ఎందుకు ఉండదు అంటే వాళ్ళు నేను ఇలా ఉంటానని చెప్పి అలా బ్రతకరు. నేను ధర్మంగా ఉంటానని బ్రతికినప్పుడు నీకు మనశ్శాంతి ఆటోమేటిక్గా వస్తుంది, ధనం ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే అందరూ ఏంటంటే ఇవాళ రేపు ఇది మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ ఇట్స్ నాట్ కరెక్ట్ అంటూ ఉంటాం. కానీ సొసైటీకి ఇప్పుడు కరువు ఉన్నదే అది. నువ్వు కనుక అది పాటించగలిగితే సొసైటీ మొత్తం నీ చేతిలో ఉంటుంది నా ఉద్దేశం పరంగా. జెన్యూన్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇవాళ రేపు? చాలా తగ్గిపోయారు. అమ్మో జెన్యూన్, ఈ పర్సన్ జెన్యూన్ అని చెప్పి తెలిసిందంటే అబ్బా ఆ పర్సన్ మనకు కావాలండి జాబ్కి అంటాం.
అవునా కదా? కాబట్టి ఏంటంటే ఫస్ట్ ధర్మాన్ని పాటించాలి. ఇక ధన విషయం గనక చూసుకుంటే, ఒకటి చాలామంది ఏంటంటే చదువుతూ ఉంటారమ్మా. నేను పలానా కోర్స్ అది ఇది అని. కానీ స్కిల్స్ ఎక్కువ పెంచుకోవాలి ఎప్పుడు కూడా మనం. మన స్కిల్సే ధనం. నేను నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే స్కిల్ ఈజ్ ధనం. స్కిల్ లేకపోతే ధనం లేదు. మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఎక్కువ ఉంటే అంత ధనవంతులు మీరు. డబ్బులుంటే ధనవంతులు కాదు. డబ్బులు ఇవాళ ఉంటుంది, అయిపోతుంది. కూర్చొని తిన్నామంటే 4 సంవత్సరాల్లో అయిపోతుంది ఎన్ని కోట్లున్నా కూడా. అది కాదు. మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎంత ధర్మంగా ఉన్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రతి వ్యక్తిలోని కేవలం పటంలో మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తిలో కూడా లక్ష్మీ స్వరూపాన్ని చూడగలగాలి. దట్ ఈజ్ లక్ష్మి. ఇప్పుడు ఒక హోటల్ పెట్టుకున్న వ్యక్తి కస్టమర్లో లక్ష్మీదేవిని చూడగలగాలి. ఇలా కస్టమర్లో చూడకుండా కస్టమర్ మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎంతసేపు లక్ష్మీదేవి ముందున కూర్చొని మీరు అష్టోత్తరాలు చదువుతానంటే కాదు. అలా అష్టోత్తరాలు చదవకూడదని కాదు అక్కడ అర్థం. అష్టోత్తరంలో ఉండేటువంటి మీనింగ్ తెలుసుకోగలగాలి. అసలు లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న మీనింగ్ ఏమిటి, ఆ మీనింగ్ మీకు అర్థమవుతే లక్ష్మీదేవి అంటే ఏంటో అర్థమవుతుంది. లక్ష్మీదేవి అంటే ఏంటో మీకు అర్థమైతే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఆవిడకు ఉండే ఎన్ని లక్షణాలు ఉన్నాయి లక్ష్మీదేవికి, ఆ లక్షణాలన్నీ కలిపితే లక్ష్మి. ఆ లక్షణాలన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం నోట్లు లెక్క పెట్టుకోవడమో లేకపోతే ఏ రకంగా సంపాదిద్దాం మనం, ఎవరిని ఎంత ఎలా ముంచే సంపాదిద్దాం అనుకుంటే అది లక్ష్మి అవ్వదు. ఆ రూపంలో మీకు డబ్బులు వచ్చినా ఆ డబ్బు నిలబడదు. ఏదో రూపంలో మీకు ఇబ్బందిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే సరే, ఇక్కడ మనం ధర్మానికే ఎందుకు ఇంత పీట వేస్తున్నామండి అని నేను మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతం కనుక మీరు చూసినట్లయితే అందులో ఒకసారి మీరు బంగారు ఉసిరికాయలు పడతాయి కనకదార స్తోత్రం చదివినప్పుడు. ఆ వృత్తాంతాన్ని కీన్గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆదిశంకరాచార్యులు వారు ఒక ఇంటికి భిక్షాటన కోసం వెళ్తారు. ఆ ఇంటిలో ఒక బాగా ముసలావిడ 10 రోజులుగా ఎటువంటి ఆహారం లేకుండా వాళ్ళ భర్త బయటికి వెళ్ళి వస్తారు, ఏదైనా ఆహారం తెస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటుంది. ఆ సమయంలో ఆదిశంకరాచార్యులు వారు వెళ్ళి భిక్షాటానికి వెళ్ళారు. ఆవిడ ధర్మం ఏంటి, వచ్చినటువంటి అతనికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఒకే ఒక ఉసిరికాయ ఉంటుంది, దాన్ని ఇస్తుంది ఆవిడకి. అతనికి ఇచ్చి, అయ్యా మా ఇంట్లో ఏమీ లేవు, నేనే 10 రోజుల నుంచి ఏం తినలేదు, ఉన్న ఒక్క ఉసిరికాయ దేవుడికి నైవేద్యం పెట్టిన ఉసిరికాయ నీకు ఇచ్చేసానని చెప్తుంది. ఆదిశంకరాచార్యుల వారికి ఆవిడకు ఉన్నటువంటి ధర్మ నిరతికి కళ్ళంత నీళ్ళు వచ్చేస్తాయి. ఎంత గొప్ప ఆవిడ, ఈవిడ తినకుండా ఉన్న ఉసిరికాయ నాకు ఇచ్చేసింది, ఆ భిక్షాటన వచ్చిన వ్యక్తికి ఇవ్వాలి, ఈ ధర్మం పాటించాలని వెంటనే లక్ష్మీదేవిని పిలుస్తాడు ఆయన. లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది. శంకరా ఏం కావాలి? అమ్మ ఏమిటి ఈవిడ దారిద్రాన్ని తొలగించు, 10 రోజుల నుంచి ఫుడ్ లేదంట, ఏమిటి ఇంత ఘోరంగా ఉంది అంటే, లక్ష్మీదేవి కూడా మనల్ని అనుగ్రహించాలంటే మనకి ఎంత పుణ్యం ఉంది అని చూస్తుంది. అప్పుడు చూస్తుంది, లెక్కలు చూసుకుంటుంది. మనకు అకౌంట్లో మనం చెక్ తీసుకెళ్ళిస్తే బ్యాంకులో వెంటనే డబ్బులు ఇవ్వరు, అకౌంట్లో డబ్బులు ఉన్నాయో చూసి ఇస్తారు కదా. అలాగే చూసుకొని, అమ్మ శంకర నువ్వు అడిగావు కరెక్టే, కానీ వీడికి పుణ్యం లేదు, పుణ్యం లేకుండా నేను ఇవ్వలేను. నా రూల్ క్యాషియర్ అయినంత మాత్రం నేను డబ్బులు ఇవ్వాలని రూల్ లేదు బ్యాంకులో, అక్కడ అకౌంట్లో ఉంటేనే ఎలా ఇవ్వాలో నేను అంతే, సో నేను ఇవ్వలేనని చెప్తుంది. అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు, అమ్మ పూర్వజన్మ పుణ్యం ద్వారా ఇవ్వచ్చు లేదా ధర్మం వల్ల ఇవ్వచ్చు. నువ్వు ఈవిడ చక్కగా ధర్మం పాటించింది, నేను భిక్షాటం చేసుకోవడానికి వచ్చిన నాకు ధర్మబద్ధంగా ఇచ్చింది ఉన్న దాంట్లో ఉన్నట్టుగా, కాబట్టి అది నువ్వు అడ్డుపెట్టి ఇవ్వు అంటే అప్పుడు కనకదార స్తోత్రం చదివినందుకు ఆ బంగారు ఉసిరికాయలు రాలుతాయి. ఇప్పటికీ కాలడిలో ఆ యొక్క ఇల్లు ఉంది, అక్కడ బంగారు వర్షం పడింది. అంటే ఏమిటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పూర్వజన్మ పుణ్యం లేదు, పేదరికంలో పుట్టాము, ధనం లేదు, ఇబ్బంది పడుతున్నాము, ఏం టెన్షన్ పడద్దు, ధర్మబద్ధంగా ఉండు. లక్ష్మీదేవి ప్రతి జీవుల్లోని ప్రతి దాంట్లో లక్ష్మిని చూడు, నువ్వు చేసే ప్రతి పనిలో లక్ష్మిని చూడు. మాట కూడా లక్ష్మి. ఒకసారి మనం ఒక మాట అన్నాం కోపంలో, మాట అనేటువంటిది ఎలాంటిదంటే ఒక జలపాతం పైనుంచి దూకిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. అలాగే ఒకసారి ఒక మాట అన్నామంటే దాన్ని వెనక్కి తీయలేం. మోస్ట్ పవర్ఫుల్. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మనకు ధనం రావాలంటే మనం కంట్రోల్ చేసుకోవాల్సింది నోటిని. ఒక్క మాటతో కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు పొందిన వాళ్ళు ఉన్నారు, ఒక్క మాటతో కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో మాట ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటు ధర్మంగా ఉంటున్నావా, నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు, ఆవేశపడి ఏం చేయకు. ఒక్కోసారి మనం అవతల వాళ్ళు అయ్యో ఇలా ఉన్నారు కదా అని ఆవేశపడి కూడా ఒక్కోసారి దాన ధర్మాలు చేసేస్తుంటాం, అది కూడా చాలా తప్పు లైఫ్లో. తనకమాల ధర్మం కూడా పనికిరాదు అంటారు కదండి. అవును, పనికిరాదు. ఎందుకంటే అమ్మా నీకు సరే నువ్వు అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు దయాహృదయంతో ఇచ్చావు, కరెక్ట్ పర్సన్స్కి ఇస్తే పర్లేదు, కానీ
కరెక్ట్ పర్సన్స్కి దానం ఇవ్వకుండా ఇచ్చామనుకోండి, వాళ్ళు మిస్యూజ్ చేస్తే అది నీకు పాపం కిందకే వస్తుంది. కానీ వాళ్ళు అంత దయార్థంగానే మన దగ్గరికి వచ్చి అడుగుతారు ఇలా ఉంది పరిస్థితి అని. ఇప్పుడున్న అది పరిస్థితుల్లో ఇవాళ రేపు ఇంకా సొసైటీ అలా అలా తయారైంది. తయారైపోయింది. దానివల్ల ఎవరు చాలామంది మోసపోతుంటారు, అట్లా. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం, అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనేది, ఈ రెండు లలితా సహస్రనామాల్లోవి ఖచ్చితంగా పనిచేస్తాయి. ఉమ్, ఇవి వేద మంత్రాలతో సమానం. ఎందుకంటే వశిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటివి ఈ రెండు. చాలా చెప్పారు 1000 నామాల్లో, ఇవి ఒక 2 ధనం కోసం. ఉమ్, అయితే ఇవి మీరు చేసేటప్పుడు ఎంత నమ్మకంగా చేయాలంటే, ఇది నేను చదువుతున్నానంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే మంత్రం ఆధారంగానే దేవత ఉంటుంది అక్కడ. ఉమ్, అది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకోటి, చాలామందికి మరీ అంటే అసలు ధనభావం అంటే 2nd హౌస్, 9th హౌస్, ఉమ్, అదేవిధంగా 11th హౌస్, 5th హౌస్ పూర్తిగా పాడవుతాయి. ఉమ్, ధనాన్ని ఇచ్చే కారకత్వాలు అసలు రావు. దారిద్ర్య యోగాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు నిత్యము లక్ష్మీదేవి యంత్రాన్ని పెట్టుకొని కనుక పూజ చేసినట్లయితే, అయితే ఇది నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు ఇస్తారా? నేను ఒకటే చెప్తాను, ఏమంటే మీరు రోజు చేస్తానంటే నేను ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వలేనని చెప్తాను. ఎందుకంటే అంత యంత్రము, అంత జపం చేసి దానికి ధాన్యావాసము, పుష్పావాసము, జలావాసం ఇవన్నీ చేసి ఉమ్, యంత్రం తయారు చేసి ఇచ్చాక వాళ్ళు చేసుకోకపోతే, దానికి జపాలు చేసి దానికి శక్తిని చేకూర్చి లక్ష్మీదేవిని చేకూర్చిన తర్వాత వాళ్ళు తీరా తీసుకెళ్ళి చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది. ఉమ్, ఆవాహనం చేస్తారు కదా. అందుకని ఏమంటే మీరు రోజు చేసుకునేటట్లయితే ఇస్తామని చెప్తాను, లేకపోతే నేను ఇవ్వనని చెప్పేస్తాను. ఉమ్, ఎందుకంటే దానికి పాపం బ్రాహ్మణులను కూర్చోబెట్టి చేయించాలి. కాకపోతే నేను అనేది ఏంటంటే, సరే నువ్వు యంత్రం పెట్టుకుంటావా, లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటావా, మంత్రం చదువుతావా, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే అసలు లక్ష్మి అంటే ఏమిటనే పర్టికులర్ మీనింగ్ మీకు ఫస్ట్ తెలియాలి. ఉమ్, కేవలం ఏదో పటంలో ఉండేది మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న ప్రతిదీ లక్ష్మీ స్వరూపమే. నీకు చక్కగా పిల్లలు ఉన్నారు, సంతాన లక్ష్మి, అబ్బా ఎంత బాగున్నారు, మంచి ఆరోగ్యం ఉంది, ఆరోగ్యలక్ష్మి. ధాన్యలక్ష్మి, నువ్వు ఫుడ్ తింటున్నావు అంటే ధాన్యలక్ష్మి. చాలామంది ఇవేవి పక్కన పెట్టేసి నాకు లక్ష్మీ అనుగ్రహం లేదంటారు. లక్ష్మీదేవి ఎంత బాధపడుతుంది, అయ్యో ఇన్ని లక్ష్ములు ఇస్తున్నాను, వీడు ఒక్క డబ్బులు లేవనగానే ఇలా అయిపోతాడేంటి ఉమ్. అని అనుకోకుండా, అమ్మ నువ్వు అన్నీ ఇచ్చావు తల్లి, నాకు ధనం కూడా కావాలని అమ్మవారిని కనుక అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ధనయోగం అనేటువంటిది పడుతుంది. ధనయోగం గురించి నిజంగా కావాలంటే ఇన్ని రకాలుగా మనకున్నాయా? యా, కేవలం ఆ నోట్ల కట్టలే మనం ధనం అనుకున్నట్లయితే పొరపాటు. పొరపాటు. యా. ఇలాంటి విషయాలన్నీ కూడా మాకు తెలియజేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.